రాజు వెడలేయుతమురే రాజు వెడలేయుతమురే కస్తూరి రంగ రాజు వెడలేయుతమురే కస్తూరి రంగ రాజు వెడలేయుతమురే కస్తూరి రంగ రాజు వెడలేయుతమురే. శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన తోడి రాగంలోది త్యాగరాజస్వామి వారి కృతి అన్నమాట. పావని చాలా చక్కగా పాడి వినిపించారు. మనకి అమ్మాయికి అనేక ఆశీస్సులు తెలుపుతూ మనం యోగ వాసిష్టంలో ఈరోజు ఏం చెప్పుకోబోతున్నాం అంటే, నిన్న వశిష్ఠుల వారు ఏం చెప్పారు మనకి? రామ వేదవాక్యాల్లో పరబ్రహ్మను బంగారంతో పోల్చి, మరికొన్ని వేదవాక్యాల్లో అది దానికి కారణం కాదన్నారు. అంటే మనం ఏ వాక్యాన్ని ప్రమాణంగా తీసుకోవాలి అనే ప్రశ్న నీకు తలెత్తుతుంది. పరబ్రహ్మ అనుభవవేత్తలైన పెద్దల సహాయం మనకు కావాలి అంటూ నిన్నటి దాన్ని ముగించారు కదా. ఈరోజు మనం ఆయన ఏం చెప్తున్నారో చూద్దాం. అస్మాకమస్తి మతిరంగతయేతి సర్వశాస్త్రైక వాక్యకరణం ఫలితం యతో యః ప్రతీతికార్థం అపశాస్త్ర నిజాంగపుష్టాత్ సంవేదనాదితరదస్తి తతః ప్రమాణం అన్నారు. అంటే ఏంటి? వేదవాక్యాల్లో ఏది అప్రమాణం కాదు. ఒకటి ప్రధానము మరొకటి అప్రధానము అన్నది ఉండదు. వాటన్నిటినీ కలిపి ఏకవాక్యత ఉంటుంది. ఆ ఏకవాక్యత అంటే పరస్పర విరుద్ధంగా కనిపించే వాక్యాలకు ఒక తాత్పర్యం ఉంటుంది. ఆ తాత్పర్యమే ఏకవాక్యత. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నీకు పరీక్షల దగ్గరకు వస్తున్నా చదువు మీద శ్రద్ధ లేని ఒక కొడుకుని చూసి తండ్రి, ఒరే నీకు చదువు మీద శ్రద్ధ ఉంటే నిద్ర ఎట్లా పడుతుందిరా అంటూ గట్టిగా అరుస్తాడు. దాంతో ఆ కుర్రవాడు బుద్ధి కలిగి ఇక రాత్రుల్లో నిద్రపోకుండా చదవడం మొదలుపెడతాడు. తండ్రి మళ్ళీ కొడుకుని పిలిచి, ఒరే నీకు బుద్ధుందా? రాత్రెల్లా నిద్ర మానితే చదువు బుర్రకెక్కుతుందా అని తిట్టాడు. నిద్ర పోకుంటే శ్రద్ధ లేదంటాడు, నిద్ర మానితే అతివెర్రి అంటాడు. ఈ తండ్రికి ఏమైనా బుర్రుందా? బుర్ర లేదంటే ఆయన చెప్పిన వాక్యాలు అప్రమాణాలే అవుతాయి కదా. అనుభవం గలవాడెవడూ ఆ తండ్రికి బుర్ర లేదండు. బుర్ర ఉంటే మొదటి వాక్యంలో నిద్ర మానమని, రెండో వాక్యంలో నిద్రపొమ్మని పరస్పర విరుద్ధంగా ఎందుకు మాట్లాడతాడు? ఎందుకంటే ఆ తండ్రికి ఒక తాత్పర్యం ఉంది. ఆరోగ్యం చెడిపోకుండా చూసుకుంటూ వీలైనంత తక్కువ నిద్రపోతూ వీలైనంత ఎక్కువ చదువుకోవాలి అన్నది ఆ తండ్రి హృదయంలో ఉన్న తాత్పర్యం. ఇప్పుడు పరస్పర విరుద్ధంగా ఉన్న రెండు వాక్యాల్లోనూ సానుభూతితో సమన్వయించి చూస్తే ఆ తాత్పర్యం మనకు అర్థమవుతుంది. కుర్రవాడికి త్వరగా అర్థం కాలేదు. ఎందుకు కాలేదు అంటే వాడికి అనుభవం లేదు. ఆ అనుభవం కలవాడికి ఆ తాత్పర్యం వెంటనే తెలిసిపోతుంది. పైకి విరుద్ధంగా కనిపించే వాక్యాలకు సమన్వయాన్ని చూపించే తాత్పర్యం పేరే ఏకవాక్యత. శ్రీరామచంద్ర వేదాల్లో గల వాక్యాలకు కూడా ఈ రకమైన ఏకవాక్యతను సాధించాలి మనం. చెప్పాను కదా. అనుభవం ఉన్నవారికి ఈ ఏకవాక్యత అన్నది త్వరగా పట్టుబడుతుంది. అనుభవం లేకుండా కేవలం తర్కం మీద ఆధారపడ్డ వాళ్ళకి రుచికి అనుకూలంగా ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకుంటారు. ఆ సిద్ధాంతానికి అనుకూలంగా ఉన్న వాక్యాలను ప్రధాన వాక్యాలని అంటుంటారు. వ్యతిరేకంగా ఉన్న వాక్యాలని అప్రధాన వాక్యాలు అంటుంటారు. పూర్వం కపిలుడు, కణాది శాస్త్రకారులు అనేక మంది ఈ పద్ధతిని అనుసరించి వేరువేరు మతాలను స్థాపించారు. మాబోటి వాళ్ళు అలా చేయలేదు. మాకు మా తర్కంతో మా ఊహతో మేము ముందుగా కల్పించుకున్న సిద్ధాంతం అంటూ ఏమీ లేదు. పెద్దల అనుభవం ఆధారంగా విభిన్న రీతులుగా కనిపిస్తున్న వేదవాక్యాలకు తాత్పర్యం ఏమిటా అని, వీటి ఏకవాక్యత ఏమిటి అని అన్వేషణ చేయడం మొదలుపెట్టాం మేము. ఆ తాత్పర్యాన్ని గ్రహించి దాన్ని బట్టి సాధన చేసి మా స్వానుభవంతో ఆ తాత్పర్యం సత్యమైనదే అని మాకు మేమే
రుజువు చేసుకున్నాం. రామ, మాది తర్కవాదం కాదు, అంటే ఊహల మీద యుక్తుల మీద ఆధారపడి చేసేది కాదు. మాది ప్రమాణవాదం, అంటే అనుభవం మీద వేద వాక్యాల తాత్పర్యం మీద ఆధారపడినటువంటి వాదం. కనుక నేను నీకు మున్ముందు చెప్పబోయే దృష్టాంతాలు వేదవాక్యాలు అన్నీ కూడాను నువ్వు ఈ రకంగానే సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. దృష్టాంతం ఎలా ఉండాలి? పరబ్రహ్మకు దృష్టాంతం అనేది కుదురుతుందా అనే అంశాల మీద చాలా చర్చ చేశాం. నిజానికి తెలివిగలవాళ్ళు దీని మీద ఇంత చర్చ చేయకూడదు. తెలివిగలవాళ్ళు తమకు ప్రధానమైన అంశం మీద ఎక్కువగా కేంద్రీకరణ చేస్తారు. అప్రధాన విషయాలు ప్రాసంగికంగా వచ్చినప్పుడు వాటి వల్ల గ్రహించవలసిన విషయాన్ని గ్రహించి అక్కడితో దాన్ని వదిలేస్తారు. అంతేకాని వాటి మీద చర్చ సాగిస్తూ కూర్చోరు. అది తెలివి కాదు. ఆకలేసి నకనకలాడేవాడికి అన్నం పెడితే ఆవురావురుమని తింటాడు, అంతేగాని అది ఏ జాతి బియ్యం, ఈ జాతి బియ్యం ఈ ఊళ్ళో దొరకడం సాధ్యమా, అన్నం కట్టెల మీద వండారా బొగ్గుల మీద వండారా అనే లేనిపోని చర్చలు వాళ్ళు సాగదీయరనమాట. మనకి ప్రధానంగా కావాల్సింది పరబ్రహ్మను గురించిన విజ్ఞానం. తత్వమసి మొదలైన మహావాక్యాల్లో ఆ విజ్ఞానం ఉంది. తత్వమసి అంటే ఏమిటి? తత్ త్వం అసి అని 3 పదాలున్నాయి. తత్ అంటే అది, త్వం అంటే నువ్వు, అసి అంటే అయి ఉన్నావు. అది నువ్వై ఉన్నావు అనే దీనికి అర్థం వస్తుంది. ఏమర్థమైంది మనకి? ఏం అర్థం కాలేదు ఇందులో. ఇది అర్థం కావాలంటే తత్ అంటే ఏమిటి, త్వం అంటే ఏమిటి, అసి అంటే ఏమిటి ముందు మనం తెలుసుకోవాలి. దీన్నే తత్ త్వము పదార్థ శోధన అంటారు. మనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటి ఇక్కడ? ఈ పదార్థ శోధన ఏదైతే ఉందో ఏ ఉపాయంతో చేసినా మనకిష్టమే అది. ఈ సందర్భంలో పదార్థ శోధనకు ఉపాయంగా శాస్త్రకారులు దృష్టాంతాలు చెప్పారు. అనేక దృష్టాంతాలను ఆసరాగా చేసుకుని మనం అసలు విషయాల్లోకి వెళ్ళిపోవాలే గాని దృష్టాంతాలను పట్టుకుని వేళ్లాడిపోకూడదు. లోకంలో దృష్టాంతాలు చెప్పే పెద్దలు ఒక్కొక్కప్పుడు దృష్టాంతాల్లో కొంత అసత్యాంశం ఉందని తెలిసి చెప్తూ ఉంటారు. ఎలాగంటే పసివాడికి జ్వరం వచ్చింది, మందు చేదుగా ఉంది, తాగనంటాడు. ఇప్పుడు తల్లి ఏం చెప్తుంది? ఈ మందు తాగితే మీ అన్నయ్యకి ఎంత కండలున్నాయో నీకు కూడా అంత కండలు వచ్చేస్తాయి, అప్పుడు నువ్వు అన్నయ్యని కొట్టొచ్చు అని చెప్తుంది. దాంతో కుర్రవాడు కండల మీద ఆశతోటి చేదుగా ఉన్నా సరే మందు తాగిస్తాడు. ఇక్కడ ఈ మందు వల్ల కండలు పెరుగుతాయని తల్లి చెప్తోంది. దానికి అన్నను దృష్టాంతంగా చూపిస్తోంది. ఇక నిజానికి అసలు మందుకి కండలకి కార్యాకారణ భావం లేనేలేదు. అయినా కూడా పసివాడు మరీ మూర్ఖంగా ఉన్నాడు కనుక తల్లికి వాడి మీద ప్రేమ ఉంది కనుక వాడి చేత మందు తాగించడం కోసం అని ఇలా చెప్పింది. ఇక్కడ తల్లికి అసత్య దోషం లేదా అంటే లేదు. ఎందుకంటే పిల్లవాడి హితం కోసం ఆవిడ చెప్పింది కాబట్టి ఆవిడకి దోషం అంటలేదు. అదీగాక మందు వల్ల జ్వరం తగ్గడం ద్వారా పిల్లవాడికి ఉత్తరోత్తర కండలు వస్తాయి కనుక పరంపరగా మందు కండలకి కారణం అవుతుంది. అందువల్ల కూడా తల్లికి అసత్య దోషం లేదు. ఆ తల్లిలాగానే వేదమాత కూడా ఈ దేహం అనే భ్రాంతిని వదిలిపెట్టలేని మూర్ఖుల కోసం వారిని ఉద్ధరించాలనే ప్రేమతోటి ఏవేవో దృష్టాంతాలు తీసుకొచ్చి వాటి ద్వారా విషయబోధ చేస్తూనే ఉంది. అందువల్ల మనం ఈ దృష్టాంతాలను సరిగ్గా అర్థం చేసుకునేటప్పుడు మనకు శాస్త్రాల్లో ఉన్నటువంటి ప్రామాణికత అర్థమవుతుంది. అందుకే రామ, మానవుడు నిరంతరము శాస్త్రీయమైన విచారణ చేస్తుండాలి. ఎప్పటిదాకా విచారణ చేయాలని కొలతేమీ లేదు. ఎంతవరకు చేయాలంటే మనసు సంపూర్ణంగా సందేహాలు లేకుండా ప్రశాంతి పొందే వరకు విచారణ చెయ్యాలి. తావద్విచారయే తత్ప్రజ్ఞో యావద్విశ్రాంతిమాత్మని సంప్రయాత్య పునర్నాశాం శాంతి తుర్యపదాభిధాం. అంటే రామ, ఈ సందేహరహితమైన శాంతిని మనం తుర్యావస్థ అంటాం. దీన్నే సప్తభూమిక అంటారు. ఈ తుర్యావస్థను పొందిన వాడికి ఇహలోక పరలోకంలో చేయాల్సిన పనులంటూ ఏమి కనబడవు. వాడు గృహస్థుడైనా సన్యాసైనా వాడికి ఇంకా కర్తవ్యం ఏమీ ఉండదు. వాడు జీవించినా మరణించినా ఏదైనా పనులు చేస్తున్నా మానినా వాళ్ళు ఏ విక్షేపాలు ఉండవు, ఏ మార్పులు ఉండవు. అప్పటికి వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే నిర్మందర ఇవాంబోధి అన్నారు. అంటే సముద్రమదనం అయిపోయి మందర పర్వతాన్ని బయటకు తీసేశాక పాల సముద్రం ఎలా ఉంటుందో అలా ఉంటుందట. అంటే మందర పర్వతంతో చిరుగుతున్నంతసేపు కల్లోలంగా ఉన్న సముద్రం
ఆ పర్వతాన్ని బయటకు పడేసిన తర్వాత ప్రశాంతంగా ఉందట. అలాగే మనస్సులో సందేహాలు శాంతించిన తురీయనిష్ఠుడు కూడా సతిష్టతి యథాస్థితం అన్నారు సర్గ 19లో 11వ శ్లోకంలో. తన ఒరిజినల్ స్థితిలో ఉండిపోతాట. ఇలాంటి బోధలు చేసేటప్పుడు ఉపమానాల యొక్క తాత్పర్యాన్ని గ్రహించకుండా వాటిలో ఉండే దోషాలను పట్టుకుని వేళ్లాడే వాళ్ళను బోధచుంచువులు అంటారు. ఈ బోధచుంచుత్వం వల్ల 2 దోషాలు వస్తాయి. ఒకటి, అలాంటి వాడు ఇల్లాజికల్గా బోధించిన జ్ఞానానికి జ్ఞాన సాధనాలకి కూడా వికృత రూపాన్ని కల్పిస్తుంటాడు. దీనివల్ల పరమాత్మ జ్ఞానమే అనర్థమని వాడు వాదిస్తాడు. ఇక రెండవ దశ ఏమిటంటే, వాడు ప్రపంచాభిమానాన్ని వదులుకోలేక ఇంద్రియ నిగ్రహం వంటి జ్ఞాన సాధనలను లేనిపోని కుతర్కాలతోటి నిందిస్తూ ఉంటాడు. రామ, బుద్ధిమంతుడైన వాడు ఇలాంటి బోధచుంచు లక్షణాలను దగ్గరికి రానియకుండా ప్రమాణపూర్వకంగా శాస్త్ర విచారాన్ని చెయ్యాలి. మళ్ళీ ఇప్పుడు నువ్వు అడుగుతావేమో నన్ను, ప్రమాణం అంటే ఏమిటి అని. సర్వప్రమాణ సత్తానాం పదమబ్ధిరపామివ ప్రమాణమేకమేవేహ ప్రత్యక్షం తదత శృణు. అంటే నిజానికి అసలు ప్రమాణ ప్రత్యక్షం ఒకటే, ఏకమే వేహ. మరి ఇతర ప్రమాణాలు లేవా? ఉన్నాయి, కానీ అవన్నీ ప్రత్యక్షం మీద ఆధారపడి ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎన్నో చోట్ల నీళ్లు, ఆ నీళ్ళన్నీ సముద్రంలోంచి మేఘాల ద్వారా వచ్చి ఆయా చోట్లలో చెరువులుగా నదులుగా ఏర్పడి మళ్ళీ వివిధ రూపాల్లో సముద్రాల్లో కలుస్తున్నాయి. నదులు సూటిగా సముద్రంలో కలుస్తున్నాయి. చెరువులు వేసవికాలంలో ఎండిపోయి మేఘాల్లోకి చేరిపోయి అక్కడి నుంచి పరంపరగా సముద్రంలోకి చేరుతున్నాయి. అలాగే లోకంలో ఉన్న ప్రమాణాలన్నీ కూడా ప్రత్యక్షంలో జన్మించి చివరికి ప్రత్యక్షంలో చేరిపోతున్నాయి. అందుకే ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణం అని నేను అంటున్నాను. మరి ప్రత్యక్షం అంటే ఏమిటి? యథార్థ జ్ఞానాన్ని కలిగించే సాధనాలని మనం ప్రమాణాలు అన్నాం కదా. అలాంటి సాధనాల్లో అతి ముఖ్యమైన సాధనం మన పంచేంద్రియం. సాధనాలు ఈ పంచేంద్రియాలు కనుక ఈ పంచేంద్రియాలే ప్రత్యక్ష ప్రమాణాలు. ఇది ఒక స్థాయి. అయితే ఈ ఇంద్రియాల యొక్క రాకపోకలను, పనిచేసే తీరును మనం ఇతర సహాయం లేకుండానే మనంతట మనంగానే తెలుసుకుంటూ ఉన్నాం కదా. అలా తెలుసుకునే జ్ఞానం ఏదైతే ఉందో దాన్నే వేదనము అని పిలుస్తారు. ఇంద్రియాలను కూడా తెలుసుకునేదే వేదనమే కనుక ఈ వేదనం అనేది ఇంకా ముఖ్యమైన ప్రత్యక్షం అవుతుంది మనకి. అంటే ఈ వేదన కేవలం ఇంద్రియాలను మాత్రమే కాదు, ద్రష్టలైన ఇంద్రియాలను, దృశ్యాలైన విషయాలను, వాటికి అనుకూలంగా ఉన్న దర్శన క్రియను, ఈ మూడింటిని కూడా మన్నే అనుభవించేలాగా చేస్తుంది. ద్రష్ట, దృశ్యము, దర్శనము అనే వాటిని త్రిపుటి అంటాం. ఈ త్రిపుటిని మనకు తెలియజేసేది వేదనం అన్నమాట. వేదనం అనే పేరు పెట్టేసరికి అదేదో కొత్త వస్తువులా అనిపిస్తుంది కదా మనకి. ఇంద్రియాల యొక్క రాకపోకలను తెలుసుకునేవాడు ఎవరు అని ఆలోచిస్తే ఇంకెవడున్నారు? ఈ శరీరంలో ఉన్న జీవుడే. కనుక వేదనం అన్న జీవుడన్న ఒకటే. ప్రత్యక్షం అంటే వేదనం అని చెప్పుకున్నాం, వేదనం అంటే జీవుడని తేల్చాం. కనుక ఈ జీవుడికి అసలైన ప్రత్యక్ష ప్రమాణం అని పేరు పెట్టాం మనం. అంతే. ప్రత్యక్షమితి నామేహ కృతం జీవస్స ఏవసహ. ముముక్షు వ్యవహార ప్రకరణలో సర్గ 19లో 18వ శ్లోకం అన్నమాట. ఈ జీవుడికే సాక్షి అని మరో పేరుంది, సాక్షి చైతన్యం అని మరో పేరుంది, అనుభూతి అని మరో పేరుంది, ప్రతిపత్తి అని మరో పేరుంది, ప్రత్యక్షం అని ఇంకో పేరు కూడా ఉంది. అన్నీ పేర్లే, ఉన్నది ఒకటే, అదే చైతన్యం. ఈ చైతన్యమే ప్రత్యక్ష ప్రమాణం అన్నమాట. ఇప్పటికీ మనకి 5 రకాల పేర్లు తేలాయి. ఇందులో ఏమేమిటొచ్చాయి? వేదనం, జీవుడు, ప్రత్యక్షము, అనుభూతి, ప్రతిపత్తి. ఈ 5 కూడాను సిననిమ్సే. ఒక్కో సందర్భంలో ఒక్కో పేరు ఉపయోగిస్తూ ఉంటాం మనం. ఇప్పుడు దాన్ని కొంచెం మనం ఎలా, ఎప్పుడు, ఏ సందర్భంలో దేన్ని ఉపయోగించాలనేది తెలుసుకుందాం. దాన్ని బట్టి మనకి కాంటెస్ట్లో ఎలా అర్థం చేసుకోవాలనేది తెలుస్తుంది. ద్రష్ట, దృశ్యం, దర్శనం, ఇదే కదా మనం చెప్పుకున్న త్రిపుటి. దీనికి సాక్షి చైతన్యం వ్యాపించి ఉండి జ్ఞాన వ్యవహారాన్ని కలిగిస్తూ ఉంటే ఆ వ్యవహారావస్థలో ఆ చైతన్యాన్ని మనం ప్రత్యక్షం అనే పేరుతో పిలుస్తాం. అదే చైతన్యం అదే త్రిపుటిని అనుసరించి జ్ఞానస్వరూపంతో ఉందనుకోండి,
అప్పుడు దాన్ని అనుభూతి అంటాం. అంటే మనం ఫీల్ అవుతాం చూడండి, అది మనకి ఎరుక తెలుస్తోంది, దాన్ని అనుభూతి అంటాం. అదే త్రిపుటి ప్రకాశింపజేసే పనిని నిర్వర్తిస్తున్న సమయంలో దానికి వేదనం అంటాం. అదే త్రిపుటి చైతన్య ప్రకాశ చైతన్యంతో వ్యాపించి ఉంటే అప్పుడు దాన్ని మనం ప్రతిపత్తి అని పిలుస్తాం. అదే చైతన్యం ప్రాణవాయువును ధరించి ఉంటే జీవుడు అంటూ మనం పిలుస్తున్నాం. అంటూ ఇక్కడ జీవుడికి ఈ చైతన్యాన్ని ఏ విధంగా జోడించారో చాలా చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు వశిష్ఠులు వారు. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఇంకొంచెం విస్తారంగా రేపటి ఎపిసోడ్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరొక రామస్తుతిని చేసుకొని మనం అడుగు పెడదాం. అంతవరకు సెలవు.